హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మా నాన్న చిన్నప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, ఏనుగు చనిపోయిన 10,000 బ్రతికినా 10,000 రా. ఇప్పటికీ మా నాన్న అదే మాట, ఎక్కడ బ్రతికినా సింహాలా బ్రతకలరా, ఒకటి కింద బతకూడదు అని. ఆ మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తా ఉంటాయి. ఏనుగు చనిపోయిన 10,000 బ్రతికినా 10,000 అంటే ఏనుగు బ్రతికినంత కాలం తన పైన తన తోటి వాళ్ళని బ్రతికించుకుంటూ కుటుంబ జీవితాన్ని హ్యాపీగా గడుపుతూ ఉంటది. దానికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉంటది. చనిపోయిన తర్వాత కూడా తన దంతాలు కానీ ఏమైనా కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆ విధంగా ఏనుగు చనిపోయిన 10,000 బ్రతికిన 10,000 అనేవాడు. ఇక సింహంలా బ్రతకడం అంటే ఎవరికి తల వంచకుండా బ్రతకటం, మన బ్రతుక్కి ఒక వాల్యూ తెచ్చుకోవటం. అటువంటిది రీసెంట్ గా నేను ఒక వీడియో చూస్తున్న ప్రతిసారి అమ్మాయి ఏముందిరా వీళ్ళ పవర్, ఇది కదా కావాల్సింది అనిపిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ శ్రేణుల పైన అనేక రకాలుగా కేసులు పెడతాం మొదలుపెట్టింది. ఆ కేసులన్నిటిని చూసి భయపడతారేమో అనుకుంటే రెట్టించిన ఉత్సాహంతో కేసుల నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోవడం మొదలుపెట్టారు. అది చూసిన తర్వాత అనిపించింది, అమ్మ ఏంట్రా ఎలా ఉన్నారు వీళ్ళని. కానీ వాళ్ళు భయపడి పారిపోతారు అనుకుంటే దానికి రెట్టించిన ఉత్సాహం. మొన్న కిరాకార్పియా ఎవరో ఉంటారు, ఉచ్చుగుత్తలో చేపలు పట్టుకునే బ్యాచ్ ఒకటి ఉంటాడు. వాడు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాడు అంటాడు, ఫేక్ ప్రొఫైల్ తో కాదు నన్ను థ్రెటన్ చేసేది, డైరెక్ట్ గా వాడి పేరు ఉంటుంది, వాడి ఊరు ఉంటుంది, అన్ని ఉంటే వాడి నన్ను బెదిరిస్తూ ఉంటాడు, నేను వేసేస్తావురా, నేను చంపేస్తావురా అంటే ఏంటి అంత ధైర్యం అని యాంకర్ అడిగితే ఆడు సమాధానం చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఎస్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి క్యాడర్ కి నమ్మకం, బలం, శక్తి. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట తప్పే రకం కాదు, ప్రజల్ని మోసం చేసి అబద్ధాలుగా వాగ్దానాలు ఇచ్చే రకం కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ క్యాడర్కి అంత నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఓడిపోయినా పర్లేదు, వాళ్ళ పౌరుషం మాత్రం ఏమీ తగ్గదు. నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో కావచ్చు, అంత ముందు జరిగిన సార్వత్రిక ఎలక్షన్ లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి టీం, వైఎస్ఆర్సీపీ పార్టీ టీం ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళలో పౌరుషం ఇంత కూడా తగ్గలేదు. కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్గరికి వచ్చి పరిచయం చేసుకుందామని చూసినా కూడా వాళ్ళ ఒక్క చూపుతోనే సమాధానం చెప్తారు. అయితే నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చూపించబోతున్నా. ఆ వీడియోలో తెలుగుదేశం పార్టీ మహిళ వచ్చి వైఎస్ఆర్సీపీ మహిళకి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ఇలా చూసి కళ్ళల్లో కూర్చొని స్టేర్ చేసి అలాగే చూస్తూ దొబ్బే అన్నట్టుగా తల ఊపింది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా కూడా చాలా చాలా పవర్ఫుల్ గా బిహేవ్ చేశారు. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఎంత పవర్ఫుల్ లుక్ ఇచ్చిందో అని. చూడండి. మీ మద్దతు తెలపడం జరిగింది. యూ కెన్ నౌ రైట్ డౌన్ యువర్ హ్యాండ్స్. వీళ్ళందరి నేమ్స్ రికార్డ్ చేసుకోవాలండి. యూ హ్యావ్ టేకెన్ డౌన్ ది నేమ్స్ అండ్ ద నెంబర్స్ కదా. రైట్. ఇప్పుడు రెండవ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిన నిర్మలా గారికి ఎంతమంది సభ్యులు మద్దతు తెలుపుతున్నారో మీ చేయ ఎత్తి మీ మద్దతుని ప్రకటించండి. నిర్మలా గారు మీ చేయ మీరు కూడా ఎత్తచ్చు. చూశారు కదా, భయపెట్టి బెదిరించో అధికారాన్ని అయితే లాక్కోగలరు కానీ ఆత్మవిశ్వాసాన్ని, గుండెల్లో కరుడు గట్టిపోయిన అభిమానాన్ని, జగన్మోహన్ రెడ్డి గారంటే ఉన్న అభిమానాన్ని, ఆయన కోసం పని చేయాలన్న తపనని, ఆయన కోసమే మేమున్నామని గర్వాన్ని ఎవ్వడూ అనచలేడు. వెనక జగన్మోహన్ రెడ్డి, ముందు ఆయన లక్ష్యాలు కనిపించే ప్రతి ఒక్కరూ గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో
ఎదుటొచ్చేది పులైనా సింహం అయినా దానమ్మ మొగుడైనా గట్టిగా ధీటుగా సమాధానం చెప్తారు, పవర్ఫుల్ గానే లుక్కులు ఇస్తారు. అవునా కదా? మొత్తానికి ఈ మహిళ ఇచ్చిన ఆ చూపులో వైఎస్ఆర్సిపి బలుపు అంటారో, గౌరవం అంటారో, తెగింపు అంటారో, ఆత్మవిశ్వాసం అంటారో మీ ఇష్టం. అది మాత్రం కుప్పలు తెప్పలుగా టన్నులు టన్నులుగా ఉంది. Hats off to you, sister. Thank you for watching this video. Murali signing off. Thank you so much.